ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, దేశంలో బంగారం అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి టారిఫ్ వార్ ప్రభావం ఉంది అంటే ఏం చెప్తారు? ఒక రాజు అవ్వాలంటే బోల్డ్ కారణాల వల్ల రాజు అవుతాడు. ఒక లీడర్ అవ్వాలంటే బోల్డ్ కారణాలు ఉంటాయి. ఆఫ్ ది స్క్రీన్ ఉంటాయి, ఆన్ ది స్క్రీన్ ఉంటాయి. అట్లా ఇక్కడ కూడా భారత్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ఉంది, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తారు. ఈ బంగారం చూసుకుంటే మనం ముఖ్యంగా ఒక పాయింట్ నోట్ చేసాం. సెప్టెంబర్ 13, 2024లో 13,000 పెరిగింది ఒకే రోజు. సో 13,000 అనేది ఇట్స్ రికార్డ్ బ్రేక్ అనుకుంటా. ఒక్క రోజులో 13,000 పెరిగిన దాఖలాలు నాకు తెలిసి లేవు. 1000, 2,000, 3,000 అనేది జరుగుతుంది. సో అదొక పాయింట్. రెండోది, ఇప్పుడు మిగతా డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఫ్యామిలీ సెటిల్ అయిపోయింటే కూతురికి కానీ పెళ్లి చేయాలంటే జనరల్గా కూతురికి 20, 30, 40 వాళ్ళకున్న గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు ఏమైందంటే అది పోస్ట్పోన్ చేస్తున్నారు, తర్వాత ఇస్తున్నారా, కమిట్ అవుతున్నారు. ఇన్ని తులాలు ఇస్తాను కానీ ఇప్పుడు ఇవ్వం, తర్వాత ఇస్తాం. అది తగ్గుతుందని ఊహ. సో అది ట్రెండ్ అయిపోయింది. అంటే అబ్బాయిల తాలూకులు కూడా అర్థం చేసుకుంటున్నారు. జనరల్గా నాకు తెలిసి అమ్మాయిలు ఎంత పెడితే అందులో సగం అబ్బాయిలు కూడా పెట్టాలి కదా, సమ్ రూల్ ఏదో ఉంటుంది. మేము ఇంత పెడితే మీరు దానికి సగం ఇవ్వాలి. బట్టలకి అయితే డబ్బులు ఇవ్వాలి, ఏదో రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేదని మనం డబ్బులు ఇవ్వాలని. అట్లా ఈ ట్రెడిషన్ అనేది మారదు. ఇక్కడ ఏంటంటే ఈ ట్రెడిషనే మారిపోతుంది. ఎందుకంటే బంగారుని ఇప్పుడు ఎవరు కూడా యూసేజ్గా చూడట్లేదు, ఆర్నమెంట్గా చూడట్లేదు, లిక్విడిటీగా చూస్తున్నారు. లిక్విడిటీ అంటే ఇండియాలో ఇంకే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత ఫాస్ట్గా లిక్విడిటీ అవుతుంది. ఈవెన్ బ్యాంక్స్, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్స్ ప్రతి కంట్రీకి ఉంటాయి. వాళ్ళు కూడా గోల్డ్ నిధులు పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున పెరిగితే అసెట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం చూసాం, కరోనాలో 55 ఉండేది, తర్వాత 65, తర్వాత 75, ఈ 10-15 వేలు ఒకేసారి పెరిగిపోయింది. ఇప్పుడు 87,500 ఉంది ఇవాళ. మొన్న 88 ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 15 రోజులు ట్రంప్ గారు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన, అంటే ఎలక్షన్ అయిన వెంటనే ఆయన ప్రెసిడెంట్ అయిన రోజు కూడా చాలా క్రాష్ అయింది. ఎలక్షన్ రిజల్ట్ రాగానే కూడా క్రాష్ అయింది. అంటే గోల్డ్ని భద్రతగా, సెక్యూరిటీగా, అంటే ది మోస్ట్ రిస్క్లెస్ అండ్ వన్ ఆఫ్ ది రిస్క్ మోస్ట్ అని చెప్పిన వన్ ఆఫ్ ది రిస్క్లెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇందులో మొగ్గు చూపుతున్నారు. పసిడి, పచ్చదనం, పుత్తడి ఇవన్నీ కామన్ పేరు. అండ్ ఇంకో పాయింట్ చూసుకుంటే మీరు కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్ బై 2 డిఫరెంట్ కంట్రీస్, చైనా అండ్ భారత్. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య నేను చెప్తుంటా. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నయ్య, చిన్నన్నయ్య. సో అదేంటంటే నాకు తెలిసి భారత్లో 563 మెట్రిక్ టన్నులు బంగారం యూసేజ్ అవుతుంది. చైనాలో 511. అంటే బిగ్గెస్ట్ చూసుకుంటే 20-30% మన వాళ్ళే ఉన్నారు వరల్డ్లోనే. సో అది దాని గోల్డ్కున్న ఇంపార్టెన్స్. సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిల్వర్ను కూడా మనం మాట్లాడుకున్నాం, గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు కూడా సిల్వర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఇది కేజీ రేటు, అది తులం రేటు. కానీ ఈరోజు కేజీ రేటు దీనికంటే ఎక్కువ ఉంది. సో బికాజ్ సిల్వర్ యూసేజ్ ఎప్పుడు కూడా వాడే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నాం, మనం రెగ్యులర్గా ఇప్పుడు ఊబర్ చూస్తుంటే మీరు రెగ్యులర్గా వాడుతుంటే రేట్లు పెంచేస్తాడు. ఒకసారి ఎప్పుడు తగ్గిస్తాడో, నేను ఎయిర్పోర్ట్ నుంచి ట్రై చేశాను. ఊబర్ నుంచి 950 రూపీస్ ఉంది, ర్యాపిడో నుంచి 700 రూపీస్ ఉంది. ఒక్కోసారి ర్యాపిడో నుంచి అంత ఉంటుంది, ఊబర్ తెలియదు, అదొక మాయాలోకం. అట్లా గోల్డ్ బులియన్, షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇట్స్ కంట్రోల్డ్ బై సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ వెల్ నోన్ పీపుల్. వాళ్ళు మార్కెట్లో అయినా, స్టాక్ మార్కెట్ అయినా. ఇక్కడ ఏమవుతుందంటే గోల్డ్ గురించి ఇంకా 1 గ్రామ్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. నామకేసి గోల్డ్ ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అంటే మధ్యతరగతి వాళ్ళు ఇంకా 1 గ్రామ్ గోల్డ్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. 1 గ్రామ్ వెళ్ళాలి, లేదా క్యారెట్ తక్కువైన బంగారానికి వెళ్ళాలి. అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్నాం 14 క్యారెట్, 18 క్యారెట్, 9 క్యారెట్స్ 20,000కే తులం బంగారం. ఇప్పుడు బంగారం అందరూ వచ్చిన మెషిన్ పెట్టి చూడరు కదా, మీరు వేసుకుంది బంగారం నేను ఎన్నోసార్లు చెప్పాను, డూప్లికేట్ బంగారం విల్ షైన్ మోర్ దెన్ ఒరిజినల్ బంగారం. ఒరిజినల్ బంగారం, ఒరిజినల్ పట్టు ఎప్పుడు మెరదు. డూప్లికేట్ అది బాగా షైనింగ్ ఉంటుంది. ఏదైతే బాగా షైనింగ్ ఉంటుందో దాంట్లో మెటల్ కాంపోజిషన్ వేరే ఉంటుంది, కాపర్, అల్యూమినియం ఇవన్నీ కూడా. ట్రంప్ టారిఫ్ వార్ కూడా ఇంపాక్ట్ ఉంటుందంటారా ఈ రేట్లు పెరగడానికి? ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఏమన్నారంటే, నేను కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నాను అన్నారు 6% అంతా.
అది వాళ్ళు తగ్గించిన తర్వాత మనం అమ్మే వాళ్ళు ఎంత పాస్ చేస్తారో కష్టం తెలియదు. ఓవరాల్గా కొద్దిగా తగ్గింది. బట్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 3 నెలల్లో పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి కానీ తగ్గే సూచనలు తక్కువ ఉన్నాయి. గోల్డ్ మీరు చూసుకుంటే యు సీ ది ట్రెండ్. మధ్యలో 15 రోజులు ఇటు డ్రాప్ అయినా మళ్ళీ పికప్ అయిపోతుంది. ఒకప్పుడు మనకి ఎంత 67, 68కి వచ్చింది కదా 24 క్యారెట్. అలాంటి మళ్ళీ ఇప్పుడు 88 రైజ్ అయింది. అంటే ఈ గత నెల 2 నెలలుగా ఈ 10,000 15,000లో రొటేట్ అవుతుంది అటు ఇటు. బట్ ఓవరాల్ చూసుకుంటే పెరిగిందనే చెప్పాలి, తగ్గిందనే దానికంటే. ఆ తగ్గింది ఎప్పుడైతే షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందో రియల్ ఎస్టేటు గోల్డ్ పెరుగుతుంది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ క్రాష్ అవుతుందో గోల్డ్ స్టాక్, ఇవన్నీ ఇంటర్చేంజ్. ముగ్గురు గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్, ఈ మూడింటి కూడా ఒకదాని కూడా లింక్డ్ ఉంటాయి. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ గోల్డ్ ఎందుకు తగ్గుతుందంటే చెప్పాం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. ఇట్ డిపెండ్స్ అపాన్ జియో పొలిటికల్ ఇష్యూస్. యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ యుద్ధాలు. ఆ యుద్ధాలు కూడా ట్రంప్ ఏమన్నాడు, మన మోడీ గారు ఏమన్నారు, ఆ యుద్ధాలు కూడా ఆపడానికి మేము ట్రై చేసి విల్ బీ పాజిటివ్. ట్రంప్తో మనం అంటుంటే అది కూడా ఒక విషయం వచ్చింది. సో యుద్ధాలు తగ్గితే డెఫినెట్గా ఇట్ విల్ బీ బెటర్. లేకపోతే మాత్రం స్కేర్సిటీ అయిపోతుంది. స్కేర్సిటీ అయినట్టు ఆటోమేటిక్ డిమాండ్ మోర్, సప్లై లెస్, రేట్ ఎక్కువ ఉంటుంది. బంగారం సార్ ఇప్పుడు రేటు పెరుగుతుంది కదా, పెళ్లిళ్ళ సీజన్ అయినప్పుడు కూడా ఏం తగ్గేలా కనిపించట్లేదు. అందుకే ఈ అమ్మకాలు కూడా తగ్గాయి అనుకోవచ్చు. పెళ్లిళ్ళ సీజన్ ఎక్కువ చేస్తారు రేటు. ఇప్పుడు అక్షయ తృతీయ అని వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ రోజు గోల్డ్ కొని 1 గ్రామ్, ఇప్పుడు 10 గ్రామ్ కొన్న 1 గ్రామ్ కూడా మేము 30 years పోతే అప్పుడు ఎంత ఉంటుంది, 500 ఉంటుంది ఒక కాయిన్. ఈరోజు 5,000 కూడా ఆల్మోస్ట్ 10,000 అయిపోయింది ఒక కాయిన్. అంటే మేకింగ్ ఛార్జీలు అన్నీ కలిపితే 88 అంటే ఆల్మోస్ట్ ₹1,00,000. లక్షలో 1 గ్రామ్ అంటే 10,000 రూపాయలు. 500 రూపాయలు 10,000 అయింది. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే కనుక రేట్స్ గణనీయంగా పెరిగాయి, అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఇది గోల్డ్ జ్యువెలర్ అసోసియేషన్ చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ 60 to 80% డౌన్. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎంత మరి ఈ టైంకి అంత అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ 10,000 లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 15,000-20,000 పెరిగిపోయింది ఓవరాల్గా చూసుకుంటే. సో 20,000 అంటే జనాలు ఏంటంటే అయితే దే ఆర్ గోయింగ్ టు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, లెస్ క్యారెట్స్ ఆర్ రెడ్యూస్ ది క్వాంటిటీ. ఈ మూడిట్లో ఏదో జరుగుతుంది. డాలర్ ప్రభావం కూడా ఎంత ఉంటుంది అంటారు సార్? డాలర్ ప్రభావం మన డే టు డే, ఈ రోజు ఒకటి రేపు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూసుకుంటే 20 రూపీస్ 15 రూపీస్ ఉండేది. ఎప్పుడో తర్వాత 35-40లో చాలా రోజులు ఆగింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే 88-90 రూపీస్కి వచ్చింది. ఇంకొన్ని రోజులైతే 100 రూపీస్ టచ్ అయిపోతుంది. అంటే మన రూపీ స్ట్రెంగ్త్ అవ్వట్లేదు, వీక్ అవుతుంది. డాలర్ మాత్రం స్ట్రెంగ్త్ చేసుకుంటున్నాడు. అంటే ఇలాగే చూసుకుంటే 1,00,000 వెళ్ళే దిశగా వెళ్ళిపోతుందంటే ఏం చెప్తారు సార్? మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. మరి 87 డెఫినెట్గా అవుతుందండి. 1,00,000 అవ్వడం పెద్ద దూరం, వీఆర్ నాట్ వెరీ ఫార్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గత 3 నెలలు 4 నెలల్లో 10,000 15,000 పెరిగింది కదా. 65,000 నుండి 70,000 నుండి 88కి వెళ్ళిపోయింది. ఇంకా 10,000 పెంచడానికి ఎంత పడుతుంది? ఇంకో 6 నెలలు 1 year 2025 కల్లా ఎండ్ లేకపోతే 2026 1,00,000 టచ్ అయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సరే ఇన్వెస్ట్ చేసుకోవాలి, డబ్బులు ఉన్నాయంటే వెయిట్ చేయకండి. ఒకటి రియల్ ఎస్టేట్ చెప్పాం, రెండోది స్టాక్ మార్కెట్ మీద గోల్డ్ ఈజ్ బెటర్. గోల్డ్ ఏంటంటే స్టాక్ మార్కెట్కి రియల్ ఎస్టేట్ లేని ఫెసిలిటీ ఉంది. ఈ పసుపు పచ్చదనం అనేది ఒకటి ఆర్నమెంటు, మీ పర్పస్ సాల్వ్ అవుతుంది, మీ సాటిస్ఫాక్షన్, మీ ఎంజాయ్మెంటు. అట్ ద సేమ్ టైం యూ కెన్ ఎక్స్చేంజ్ ఇట్ ఇమీడియట్లీ వితౌట్ టైం. అంటే టైం అక్కడ ఇమీడియట్గా మీరు బంగారం ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్. రైట్.